డయాబెటీస్ ఉన్నవాళ్ళు డ్రై ఫ్రూట్స్ తినొచ్చా? తింటే ఎలాంటివి తినొచ్చు అనే విషయంపై చాలా మంది షుగర్ పేషెంట్లు సతమతమైపోతూ ఉంటారు. నిజానికి డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ కొన్ని డ్రై ఫ్రూట్స్ తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోతాయని న్యూట్రిషియన్లు చెబుతున్నారు. మరి డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఏ డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు, వేటిని తీసుకోకూడదో ఇప్పుడు చూసేయండి. డ్రై ఫ్రూట్స్ లో ప్రోటీన్, ఫైబర్, హెల్తీ ఫ్యాట్స్ వంటి శరీరానికి కావలసిన పోషకాలు ఉంటాయి. బాడీకి ఎనర్జీ ఇవ్వడానికి, గుండె ఆరోగ్యం మెరుగుపరచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ఆకలిని అదుపులో ఉంచి బరువు తగ్గేందుకు కూడా సహాయపడతాయి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు అందించే డ్రై ఫ్రూట్స్ లో కొన్నింటిని డయాబెటీస్ ఉన్నవాళ్లు తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. తాజా పండ్లను ఎండబెట్టి డ్రై ఫ్రూట్స్ తయారు చేస్తారు. ఇవి పోషకాలన్నింటినీ ఒడిసిపట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అందుకే వీటిని హెల్తీ స్నాక్స్ అంటారు. అయితే ఎండబెట్టాక ఫ్రూట్స్ లో చక్కెర శాతం మరింత పెరుగుతుంది. అలాంటి వాటిని డయాబెటీస్ పేషెంట్లు తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ మరింత పెరిగిపోతాయి. కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ హై గ్లైసిమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. అంటే రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచే గుణం ఉంటుంది. అందుకే ఇలాంటి వాటిని తీసుకోకూడదు. అంజీర్, డేట్స్, ఎండిన చెర్రీస్, డ్రైడ్ బనానా, డ్రైడ్ మ్యాంగో, క్యాండిడ్ ఫ్రూట్స్ వంటివి డయాబెటీస్ ఉన్నవాళ్లు తీసుకోకూడదు. ప్రాసెస్ చేసేటప్పుడు వీటిలో న్యాచురల్ షుగర్స్ ఎక్కువగా స్టోర్ అయి ఉంటాయి. అందువల్ల వీటిని ఎక్కువ మొత్తంలో తీసుకుంటే గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయి. డయాబెటీస్ ఉన్నవాళ్లు డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ మానేయాల్సిన పని లేదు. చక్కెర స్థాయిలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉండే వాటిని సమతుల్యంగా తీసుకుంటే బెటర్. బాదం పప్పు, వాల్నట్స్, పిస్తా పప్పు, జీడిపప్పు, పీనట్స్ వంటివి బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేయడంలో సహాయపడతాయి. వీటిలో ప్రోటీన్, ఫైబర్, హెల్తీ ఫ్యాట్స్ గ్లూకోజ్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. అయితే డయాబెటీస్ ఉన్నవాళ్లు ఈ విషయంలో డాక్టర్ల సూచనలు ఫాలో అవ్వడం మంచిది.